ఈ ధర్మస్థల దీంట్లో రోజుకొక ఆహ్, కొత్త విషయం వస్తుంది. రోజుకొక ఆందోళనకరమైన విషయం బయటపడుతుంది. రోజుకొక ట్విస్ట్ బయటపడుతుంది. నిన్న 2 ప్రధానంగా 2 విషయాలని గురించి మనం మాట్లాడుకోవాలి. ఒకటి, ఈ భీమా మీద హత్యాయత్నం జరిగింది. హత్యాయత్నం అంటే డైరెక్ట్‌గా వచ్చి అటాక్ చేయలేదు గానీ, ఒక ప్లాను, కుట్ర చేస్తున్నట్టుగా బయటకొచ్చింది. దీనికి కారణం ఏందంటే, ఒక వ్యక్తి మీడియా ముందుకొచ్చి భీమా శవాలను పూడ్చడం నేను చూశాను అని చెప్తున్నాడు. అంటే అతనికి భీమా ఎవరో తెలుసు కదా, చూశానని చెప్తున్నాడు. సో భీమా ఇప్పటి వరకు ఏంటంటే అతని ఐడెంటిటీని దాచిపెట్టుకుంటున్నాడు. ఎంత కష్టమైనా గంటల పాటు అతను ముసుగేసుకుని అక్కడ ఉంటున్నాడు. నిజానికి అది వెరీ డిఫికల్ట్. మనం ముఖంతో కూడా కప్పేసి కాసేపు ఉంటేనే, మాస్క్ పెట్టుకుంటేనే మనకు చికాకు వస్తుంది. అలాంటిది మొత్తం బాడీ అంతా కూడా అతను కప్పుకొని గంటల రోజంతా కూడా అక్కడ గుంతల్లో తవ్వే దగ్గర అంతా కూడా అతనే ఉంటున్నాడు. సో ఇది అతనికి హైలీ సఫోకేషన్ వస్తున్నప్పటికీ కూడా అతను సెక్యూరిటీ కోసం అలా ఉంటున్నాడు. అతనికి ఇప్పటి వరకు ఏంటంటే, అతను సింపుల్గా చెప్పాలంటే అతను జూలై 4న బెల్తంగడి పోలీస్ స్టేషన్కి లాయర్లతో కూడా వెళ్ళాడు. జూలై 10న మేజిస్ట్రేట్ దగ్గర వాంగ్మూలం ఇచ్చాడు. జూలై 20న సిట్ వేశారు. 28 నుంచి సిట్టు తవ్వకాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో ఏంటంటే మెల్లమెల్లగా అక్కడ దీన్ని వ్యతిరేకించే వర్గం ఒకటి, ముఖ్యంగా ధర్మస్థల సంబంధించిన అక్కడ ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే, వాళ్ళ బ్రదర్ హర్షేంద్ర హెగ్డే, వీళ్ళ బ్యాచ్ అంతా కూడా యాక్టివ్ అయినట్టుగా మనకు కనబడుతుంది. వాళ్ళు యూట్యూబర్స్ మీద, 3 యూట్యూబర్స్ మీద దాడి చేశారు. అక్కడ బిగ్ బాస్ రజత్ మీద కూడా అటాక్ చేశారు. ఒక కెమెరామెన్ని కొట్టి అతని దగ్గర నుంచి కెమెరా మొత్తం లాక్కొని దాన్ని ధ్వంసం చేశారు. సో మరోవైపు బెదిరింపులు కూడా మొదలైనవి. ఈ నేపథ్యంలో ఈ భీమాకి ప్రాణభయం మొదలైనట్టుగా తెలుస్తుంది. అతను ఎంతో ఆలోచించుకొని వచ్చుంటాడు. ఎందుకంటే 11 ఏళ్ల తర్వాత వచ్చాడు. 95 నుంచి 2014 వరకు ఈ హత్యాకాండ జరిగితే అతను వచ్చింది ఇప్పుడు మొన్న వచ్చాడు జూలైలో. అంటే 11 ఏళ్ళు గ్యాప్ ఉంది 2004కి ఇప్పటికి. ఈ 11 ఏళ్లలో ఆయన అనేక సార్లు ప్రో అండ్ కాన్స్ ఆలోచించుకుంటాడు. వెళ్ళాలా వద్దని అనేక సార్లు తపనబడి ఉండే అవకాశం ఉంది. వచ్చింది కూడా అతను అడ్వకేట్లను కలిశాడు. సుప్రీంకోర్టు అడ్వకేట్లు కేవి ధనంజయ్ లాంటి వాళ్ళు అతని వైపు నిలబడ్డారు. వాళ్ళు కూడా ఇవన్నీ డిస్కస్ చేస్తుంటారు. అంటే ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, మనం ఈ పని చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అసలు ఈయన పారిపోయిందే 2014 ఎందుకు పారిపోయాడు, ఇక్కడ ఉంటే చంపేస్తారు, మనం ఈ శవాల్ని పొడుస్తా ఇలాగ బాధపడతా ఉండలేము. ఎందుకంటే ఒక శవాన్ని పొడ్చడం అంటే తెలిసి రేపు జరిగి చిన్న పిల్లలు రేపు జరిగి వాళ్ళ మీద గాయాలుండి అలాంటి వాళ్ళని పొడుస్తున్నామంటే ఆ పాపం, ఈయన పాపాన్ని నమ్మేవాడు కాబట్టి మామూలుగా అయితే ఆ నేరంలో భాగం అవుతాం. పాపం నవ్వేవాడికి ఏమనిపిస్తుంది, ఆ పాపంలో మనం భాగమవుతున్నాము. ఒక ముక్కుపచ్చలారని ఒక చిన్న బిడ్డని మనం ఈరోజు పూడ్చిపెట్టాము, ఆమెను ఎవరు చంపేశారు అనేది అతన్ని వెంటాడి వచ్చాడు. సో ఇవన్నీ ఆలోచించుంటాడు. కానీ అతను బతికుండడం కూడా అవసరం. ఎందుకంటే దీన్ని బయట పెట్టాలంటే అతను ప్రాణాలతో కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడు కానీ ఆయనకి ఏమన్నా జరిగితే ఇది ఆగిపోతుంది. ఎందుకంటే ఆయనకు మాత్రమే 100 శవాలను ఎక్కడ పూడ్చిపెట్టారు తెలుసు. ఆల్రెడీ ఇప్పటి వరకు 3 చోట్ల దొరికాయి ఎముకలు. ఇప్పటి వరకు ఏంటంటే 6వ ప్లేస్లో, 11 ప్లేస్లో, నిన్న 14వ ప్లేస్లో, 13వ ప్లేస్ ఇంకా తవ్వలేదు. ఎందుకంటే అది నిన్న చెప్పాను నేను, అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, దాని కింద GPR అంటారు, అంటే గ్రౌండ్ పెనట్రేటింగ్ ఇదనమాట రాడార్. గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ని పెట్టి ఆ రాడార్ సిగ్నల్స్ పంపిస్తుంది, రేడియో యాక్టివిటీ సిగ్నల్స్ పంపించి లోపలికి అక్కడ ఏమన్నా ఉంటే దీనికి పైకి మళ్ళీ సిగ్నల్స్ పంపిస్తారు. దాన్ని బట్టి అక్కడ ఏమన్నా ఉందనుకున్నప్పుడు అప్పుడు ట్రాన్స్ఫార్మర్ని తొలగించి అది చేస్తారు. ఇది మామూలుగా అనేక రాక్స్ ఏరియాల్లో కూడా ముందుగా దీన్ని GPRని ఉపయోగిస్తారనమాట, ఆ టెక్నాలజీ. దాన్ని ఇప్పుడు వాడుతున్నారు. కాబట్టి ఏం చేశారంటే అదొక పక్క ఉంటే 14th ప్లేస్లోకి నిన్న వెళ్ళారు. నిన్న కొత్త ప్లేసులు కూడా ఆయన కొన్ని చూపించారు. ఆ 14th ప్లేస్లో ఒక కపాలం, ఒక స్కల్లు, కొన్ని ఎముకలు, ఒక చీర కూడా చుట్టి ఉంది. ఇవన్నీ నిన్న దొరికాయి అనమాట. సో అవన్నీ కూడా ఫోరెన్సిక్ సైన్స్లకు పంపించారు. ఇవన్నీ లేట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే 14th 13 వరకు ఆయన మొన్నటి వరకు చూశాడు. ఇప్పుడు 14th నుంచి ఇంకొక 10 మార్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అతను వచ్చి సిట్ని అడుక్కున్నాడు. నాకు ప్రాణభయం ఉంది, నాకు ఆల్రెడీ
కొంతమంది ఫోన్లు వస్తున్నాయి, కొంతమంది నన్ను గుర్తుపట్టేశారు, వాళ్ళు నా డీటెయిల్స్ అంతా ఇచ్చినారని చెప్తున్నారు. ఆ గుర్తుపట్టిన వాళ్ళు గమ్మును కూడా ఉండకుండా మీడియా ముందుకు వచ్చి మేము భీమా చంపింది మేము కూడా చూసాం, భీమా పూడ్చిపెట్టింది మేము కూడా చూసాము, మేము కూడా చూపించగలము అని అంటున్నారు. అంటే నన్ను చంపేసి వాళ్ళు రంగంలో దిగి మేము చూసామని చెప్పి కావాలని మిస్గైడ్ చేస్తారు.